ప్రతి తల్లిదండ్రికి ఒకే కోరిక, పిల్లలు సంతోషంగా, విజయవంతంగా ఉండాలని. కానీ ఈ వేగమైన ప్రపంచంలో మనం పిల్లలతో ఉండే ప్రతి క్షణం మనసు లేకుండా గడుస్తుంది. ఈరోజు ఒక తల్లి కథ తెలుసుకుందాం. ఆమె ఎలా కోపాన్ని ప్రేమగా మార్చిందో. అనిత ఐటీ ఉద్యోగం చేస్తుంది. ఆమెకు ఒక చిన్న కొడుకు, పేరు రవి, 7 సంవత్సరాలు. బ్రేక్ఫాస్టు, స్కూల్ బస్సు, ల్యాప్టాప్ మీటింగు అన్నీ కలిసిపోయి హడావిడిగా ఉంది. రవి బ్రేక్ఫాస్ట్ తినకపోవడం, షూ దొరకపోవడం చూసి అనిత కోపంతో ఎప్పుడూ ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని అరిచి వేస్తుంది. రవి మౌనంగా కూర్చున్నాడు. ముఖం నిశ్శబ్దంగా ఉంది. చిన్న మాట కూడా పిల్లల మనసులో పెద్ద గాయం చేస్తుంది. అనితకు అది అప్పట్లో తెలియదు. ఆఫీసులో ఉన్న అనిత మనసు నిస్సత్తువగా ఉంది. రవి స్కూలుకు వెళ్లే ముందు చెప్పిన మాట గుర్తుకు వస్తుంది. అమ్మా, నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు భయంకరంగా కనిపిస్తున్నావు. ఆ మాట అనిత మనసులో గుచ్చుకుంది. ఆ రాత్రి ఆమె యూట్యూబ్లో మైండ్ఫుల్ పేరెంటింగ్ వీడియో చూస్తుంది. అందులో ఆమె పిల్లల మన మాటల కంటే మన వాతావరణాన్ని నేర్చుకుంటారు. అనిత ఒక నిర్ణయానికి వస్తుంది. ఇక నుండి నేను నా కోపాన్ని గమనిస్తా, రియాక్ట్ కాకుండా స్పందిస్తా. మరుసటి రోజు ఉదయం రవి మళ్ళీ ఆడుతూ రెడీ అవ్వడం మర్చిపోతాడు. ఇప్పుడు అనితకు కాసేపు కళ్ళు మూసుకుంది. లోతుగా ఊపిరి తీసుకుంటుంది. రవి, మనం కలిసి రెడీ అవుదాం సరేనా అని ప్రేమగా అంటుంది. రవి ఆనందంగా సహకరిస్తాడు. ఆ ఒక్క శాంతమైన మాట రవి హృదయాన్ని మార్చింది. రవి ఒకరోజు స్కూల్లో మై హీరో అనే ప్రాజెక్టు చేశాడు. అందరూ తన హీరోగా ఫిల్మ్ స్టార్స్ రాశారు. కానీ రవి రాశాడు, మై హీరో ఈజ్ మై మమ్మీ బికాస్ షీ టీచ్ మీ టు బీ కామ్. అది చదివిన అనిత కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆ అనుభవం తర్వాత అనిత స్కూల్ పేరెంట్స్ మీటింగ్లో మాట్లాడుతుంది. పిల్లలకు ప్రేమ, సహనం నేర్పించాలి అంటే ముందు మనమే ఆ ప్రేమగా మారాలి. మైండ్ఫుల్ పేరెంట్స్ అంటే కోపం రాకుండా ఉండేవారు కాదు, కోపం వచ్చినప్పుడు ప్రేమతో ఉండేవారు. అనిత ఇప్పుడు ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు ధ్యానం చేస్తుంది. రవి కూడా ఆమెతో కూర్చొని లోతుగా ఊపిరి తీసుకోవడం నేర్చుకున్నాడు. పిల్లలు మన మాటలను కాదు, మన నిశ్శబ్దాన్ని కూడా నేర్చుకుంటారు. పిల్లలతో గడిపే ఆ సమయానికి కన్నా మనము సమాధానమైన మనసే వారికి గొప్ప బహుమతి.